నమస్తే ఫ్రెండ్స్, చిత్రకళ లోకానికి స్వాగతం ఫ్రెండ్స్. ఈ మధ్య బ్లడ్ ఆర్ట్కు చాలా క్రేజీ ఉంది. చాలామంది అయితే పెయింటింగ్ చేయించుకుంటున్నారు బ్లడ్ ఆర్ట్. నేనైతే చాలా వరకు బ్లడ్ ఆర్ట్ వర్క్ చేశాను. ఇంతకుముందేమో యాక్రిలిక్ పెయింటింగ్ బాగా నడుస్తుండే, దానికంటే ముందు ఆయిల్ పెయింటింగ్ బాగా నడుస్తుండే. బ్లడ్ ఆర్ట్కు మంచి క్రేజ్ అయితే వచ్చేసింది. మళ్ళీ మిగతా ఆయిల్ పెయింట్తోని యాక్రిలిక్ పెయింట్తో పోల్చుకుంటే బ్లడ్ ఆర్ట్ చాలా ధర తక్కువ. చాలామంది అడుగుతున్నారు బ్లడ్ ఆర్ట్ ఏ విధంగా చేయాలి అని చెప్పేసి. ఆ కెమికల్ ఏంది, ఆ కెమికల్ ఏమైనా కలుపుతారా, ఇంకా పైన మా ఆర్ట్ అంతా కూడా పూర్తయిన తర్వాత ఇంకేమన్నా స్ప్రే చేస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇవాళ ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు రన్ అవుతున్న సైజు అయితే A4 సైజు, A3 సైజు. ఆ తర్వాత A2 సైజ్ అనేది చాలా తక్కువ మంది చేయించుకుంటారు, పెద్ద పెద్ద సైజులు అవి. చిన్నగా మనకు పెద్ద బ్లడ్ ఎక్కువేం పట్టదు. నేనైతే ఒక 3 ml 2 ml అయితే సరిపోతుంది. 2 ml అయితే A4 సైజుకు సరిపోతుంది, 3 ml అయితే ఒక A3 సైజుకు సరిపోతుంది. అయితే అది కొద్ది రోజుల తర్వాత కొన్ని నెలల తర్వాత అది ఎల్లో షేడ్కి వస్తుంది. ఇంకా ఎక్కువ కాలం ఉండేందుకు చిన్న కెమికల్ కలపాల్సి ఉంటుంది. అది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తర్వాత మామూలుగా ఒక సైజు, ఏదో ఒక సైజు తీసుకొని మనం స్కెచ్, కొంతమంది అయితే పెన్సిల్ స్కెచ్ అనేది గ్రాఫ్ గీసుకొని వేసుకుంటారు. పెన్సిల్ స్కెచ్ ఇట్లా డబ్బలుగా గ్రాఫ్ గీసుకొని వేసుకుంటారు కొంతమంది ప్రొజెక్టర్ వాడతారు. ఇంకా చాలా రకరకాలుగా దీన్ని పూర్తి చేసుకుంటారు. ఒకటి గ్రాఫ్తో వేసుకోవచ్చు, లేదు ఫ్రీ హ్యాండ్తో కూడా వేసుకోవచ్చు. లేదంటే ఇంకొక అవకాశం కూడా ఉంది. మనం జిరాక్స్, ఏదైనా ఫోటో జిరాక్స్ తీసుకొని వెనక కార్బన్ పేపర్ పెట్టుకొని దానిపైన పెట్టేసి ఆ స్కెచ్ అనేది మనం పైనుంచి స్కెచ్ వేయడం ద్వారా ఆ కింద గ్రాఫ్ పడుతుంది కదా, స్కెచ్ అనేది కార్బన్ పేపర్ ద్వారా అయితే అవుట్లైన్ అయితే వస్తుంది. ఆ రకంగా ఏదో రకంగా లైట్గా మనం స్కెచ్ వేసుకోవాలి. ఎక్కువ రఫ్గా గీయడం కాకుండా కనబడనట్టుగా ఆ పేపర్ పైన గీసుకోవాలి. మరి పేపరు ఎలాంటి పేపర్ అయితే వాడాలి అనేది చాలామంది డౌటే ఉంటుంది. పేపరు మీరు పల్చటి పేపర్ అయితే వాడకండి. నేనైతే పేపరు 200 GSM అయితే వాడతాను. 200 GSM, అది ఏ కంపెనీ అయినా పర్వాలేదు, 200 GSM అయితే వాడుతుంటాము. ఇలా టెక్స్చర్ వస్తుంది చూడండి, ఇట్లా టెక్స్చర్ వస్తుంది. ఈ 200 GSM మీరు బ్రష్తో వాడతారా, ఇంకా క్యాన్సన్స్ ఇంకేదన్నా పేపర్ వాడతారా, మీ ఇష్టం అది. ఇట్లా 200 లేదా 300 GSM అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది A4 సైజ్. ఇది మీరు A3 కానీ A2 కానీ ఏదైనా తీసుకోవచ్చు మీకు అవసరం ఉన్న మేరకు. ఇలా స్కెచ్ చేసుకున్న తర్వాత మనము ఏదైతే బ్లడ్ ఉందో ఆ బ్లడ్ను తిక్కొచ్చిన చోట ఈ బ్లడ్ అనేది 2-3 సార్లు వేస్తాం. ఏదైతే షేడింగ్ ఉందో ఆ మెల్టింగ్ చేసేటప్పుడు లైట్ కలర్ వచ్చేటప్పుడు ఏం చేస్తాం, కాస్త వాటర్ యూజ్ చేసుకొని లైట్గా వేసుకుంటాం. డార్క్ వచ్చే కాడ ఏం చేస్తాం, 1కి 2 సార్లు వేస్తాం. అక్కడ డార్క్ వచ్చేసిపోతుంది, లైట్ కలర్ వచ్చేస్తుంది. అట్లా మనము షేడింగ్ అనేది ఫేస్కు అక్కడ ఎక్కడ మనకు అవసరం ఉందో ఆ వెలుగు నీడలను బట్టి మనం ఆ ఫోకస్ వచ్చి దానిలో ఫోటో ఉన్న దాన్ని బట్టి ఫోకస్ ఏ సైడ్ పడ్డది, డార్క్ ఏ సైడ్ నుంచి ఉన్న దాన్ని బట్టి మళ్ళీ సేమ్ టు సేమ్ మనం ఈ పేపర్ పైన మనం ఈ బ్లడ్ అనేది యూజ్ చేస్తాం. ఏంటి యాక్రిలిక్ కలర్ ఏ విధంగా యూజ్ చేస్తామో అదే విధంగా ఈ బ్లడ్ ఆర్ట్ అనేది యూజ్ చేస్తుంటాం. ఇందులో మనం మీరు ఆ కలర్ గిట ఇంకా కొంచెం పటిష్టంగా ఉండాలి, కొంతకాలం పాటు
ఇంకా బ్రష్ కూడా అనుకూలంగా ఉండాలనుకున్నప్పుడు ఈ రిటార్డర్ అనేది వాడుతుంటాం. యాక్రిలిక్ రిటార్డర్ అనేది వాడుతాం. కొంచెం అందులోనే బ్లెడ్ని కొంచెం అంతా వేసుకొని కలపచ్చు. రిటార్డర్ ఇది యాక్రిలిక్ రిటార్డర్ 300-350 దాకా ఉంటుంది. ఇది కూడా యూజ్ చేయొచ్చు. అదే కాకుండా ఇది జెల్, ఇదేంది జెల్ మీడియం, యాక్రిలిక్ జెల్ మీడియం, ఇది కూడా మనం వాడచ్చు. ఇంకొంచెం అనుకూలంగా పేపర్ పైన ఈజీగా ఉండడానికైతే ఇది మంచి మిక్సింగ్ చేసుకోవడానికైతే మంచి మిల్టింగ్ అవుతుంది. లైట్ అండ్ డార్క్ ఎంత ఈజీగా చేయొచ్చు అంటే అంత ఈజీగా చేయొచ్చు. ఇది కూడా కొంచెం అంత వేసుకొని మనం వాడుకోవచ్చు. ఇట్లా మనం ఎక్కడైతే ముఖ్యంగా ఈ కళ్ళ కాడ, కళ్ళు, ముక్కు, నోరు ఇవన్నీ కూడా జాగ్రత్తగా అవుట్లైన్ అనేది బయటికి వెళ్ళిపోకుండా, అవుట్లైన్ అనేది అవుట్ కాకుండా మీరు జాగ్రత్తగా చేయగలిగితే ఈజీగా మీరు అందరు కూడా చేయగలుగుతారు. ఇంకా తర్వాత వచ్చేసి మనకు ఆ స్ప్రే అనేది ఇంకా పర్ఫెక్ట్గా ఇంకా కొంతకాలం ఆగాలి. ఇది బ్లడ్ ఆర్ట్ అనేది కొంతకాలం ఉండాలి చేయాలనుకుంటే. ఇది ఫిక్సటివ్. ఈ ఫిక్సటివ్ మనం ఈ స్ప్రే చేసి కొట్టచ్చు. ఇది ఎర్పినా కంపెనీలో ఉంది ఫిక్సటివ్. ఇది మనం స్ప్రే చేయొచ్చు. ఇట్లా ఈ 200 GSM లేదా 300 GSM పేపర్ తీసుకోండి. ఈ జెల్లు ఇంకేదైనా ఉంటే కలుపుకోండి. జెల్లు కలుపుకున్నట్టయితే ఈ స్ప్రే చేయని అవసరం లేదు. ఏదైతే ఈ రిటార్డర్ ఉందో, రిటార్డర్ కలిపిన జెల్లు కలిపిన స్ప్రే చేయాల్సిన అవసరం ఏం లేదు. ఒకవేళ ఇవి కలపలేదు, మేము డైరెక్ట్గా బ్లడ్ ఆర్టే చేసినాం, బ్లడ్ ఆర్టే చేసాం కనుక ఈ స్ప్రే చేస్తే కొంచెం వాటర్ పడ్డా కూడా పోకుంటుంటుంది. కొన్ని రోజుల పాటు ఎల్లో షేడ్ రాకుండా ఉండిపోతుంది అన్నమాట. ఎక్కువ కాలం మన్నుతుంది. తర్వాత మేము వెంటనే ఏం చేస్తామంటే పెయింటింగ్ అయిపోయినాక ఫ్రేమ్ కట్టిస్తాం. గ్లాస్ ఫ్రేమ్ అనేది కట్టిస్తుంటాం ఖచ్చితంగా. ఎందుకంటే మీరు పెయింటింగ్ చేసి డైరెక్ట్గా ఇచ్చేస్తే వాళ్ళు చేతుల మరకలు అవన్నీ పడితే కనుక మనమే దగ్గరుండి ఫ్రేమ్ కట్టించి మన కస్టమర్స్కి ఇస్తే సేఫ్ జోన్లో ఉంటుంది పెయింటింగ్ అనేది. వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్గా ఆ ఫ్రేమ్తో వచ్చేసరికి ఇంకా కొంచెం డిగ్నిటీగా ఉంటుంది, బాగుంటుంది. ఇవన్నీ అవగాహన చేసుకొని మనం పెయింటింగ్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే బ్లడ్ ఆర్ట్ వేసేటప్పుడు ఖచ్చితంగా గ్లౌజెస్ ధరించండి. నేను ఈ వీడియోలో అందుబాటులో లేవు అప్పుడు ఆ టైంలో గ్లౌజెస్. ఫోటో అర్జెంట్ ఉంది, వేళ్ళకు అంటకుండా నేను జాగ్రత్తగానే వేశాను. దయచేసి గమనించండి. ఎందుకంటే మీరు గ్లౌజెస్ ఖచ్చితంగా ధరించండి. నేను కూడా గ్లౌజెస్ వేసుకొని పెయింటింగ్ చేస్తాను. ఎక్కడ కూడా చేతులు కంటించుకోవద్దు. గ్లౌజెస్ వేసుకున్నా కూడా శుభ్రంగా చేతులు కడుక్కోవాల్సి ఉంటుంది. ఇంకేమన్నా డౌట్స్ కానీ, మీకు ఇలా ఇంకేమైనా సందేహాలు బ్లడ్ ఆర్ట్ పైన కానీ, యాక్రిలిక్ పైన కానీ, ఆయిల్ పెయింట్ పైన కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు ఇన్ఫర్మేషన్ లభించిందని అనుకుంటున్నాను. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవ్వండి. నమస్తే, మీ గణేశ్వర్ వెంగళ.